షాపు చెట్టుబల్జీలకే రావాలి. చెట్టుబల్జీల షాపు, చెట్టుబల్జీల షాపు, చెట్టుబల్జీల బార్ షాపు, చెట్టుబల్జీల బార్ షాపు, చెట్టుబల్జీల బార్ షాపు. వేరే వాళ్ళకి కేటాయించిన షాపు రద్దు చేయాలి. షాపు రద్దు చేయాలి. వేరే వాళ్ళకి కేటాయించిన షాపు రద్దు చేయాలి. బైరెడ్డి విజయ్ కుమార్ అనే వ్యక్తి మా కులానికి సంబంధించిన వ్యక్తి కాదు. బైరెడ్డి విజయ్ కుమార్ అనే వ్యక్తి మా కాదు. బైరెడ్డి అనే వ్యక్తి కులం మా ఇంటి పేరులో లేదు. మా సంబంధించిన కాదు. మాకు సంబంధించిన ఇంటి పేరు కాదు. వ్యక్తి ఇంటి పేరు కాదు. బార్ షాపు మాకే రావాలి. చెట్టుబజ్జీల కులానికి సంబంధించిన బార్ షాపులు మాకే రావాలి. చెట్టుబల్జీలకు న్యాయం చేయాలి. మా చెట్టుబజ్జీలకు న్యాయం చేయాలి. ప్రభుత్వ షాపులు మాకే రావాలి. కేటాయించిన బార్ షాపుని మాకే కేటాయించాలి. షాపులు మాకే రావాలి. మా చెట్టుబజ్జీల కులానికి సంబంధించిన బార్ షాపులు మాకే రావాలి. మా చెట్టుబజ్జీల కులానికి సంబంధించిన బార్ షాపులు మాకే రావాలి. వేరే కులస్తులకు ఇవ్వకూడదు. వేరే కులస్తులకు ఇవ్వకూడదు. మా చెట్టుబజ్జీల కులానికి సంబంధించిన బార్ షాపులు మాకే రావాలి. చెట్టుబల్జీలకు న్యాయం చేయాలి. మా చెట్టుబజ్జీలకు న్యాయం చేయాలి. చేయాలి. చెట్టుబల్జీలకు న్యాయం చేయాలి. నా పేరు కడాలి శ్రీనివాసు. చెట్టుబల్లి సంఘానికి జిల్లా నెంబర్ని, వైస్ ప్రెసిడెంట్ని. మాకు కేటాయించిన చంద్రబాబు నాయుడు గారు మాకు మద్యం షాపులు, బార్ షాపులు, రెస్టారెంట్ బార్లు మాకు కేటాయించిన దాంట్లో వేరే వ్యక్తి, వేరే బైరెడ్డి అన్న మాకు సంబంధించినోడు కాదు. అతను ఇందులో బినామీ కింద వేయించారు. అది దానికోసం మేము ఎక్స్ఎన్జీ వారికి, మేము ఈఎస్ వారికి మేము కంప్లైంట్ ఇచ్చాము. నిన్న వచ్చి ఆ కంప్లైంట్ ఎంత లేదన్నారు. ఇప్పుడు వరకు ఏమీ లేదు. దానికోసం మీరు తగు న్యాయం చేయాలని మేము కోరుతున్నాము. మా డిమాండ్ మా షాపులు మాకు కేటాయించిన మా కులస్తులకే ఇవ్వాలి. మాకు సంబంధించిన బార్ షాపులు మాకే ఇవ్వాలి. ఈ బినామీ కింద వేశారు. అది కరెక్ట్ కాదని మేము మన నుంచి చెప్తున్నాము. మన కలెక్టర్ గారు కూడా చెప్పాము గతంలో వెళ్ళి. ఆ వ్యక్తే మాకు చెట్టుబజ్జీలు కేటాయించిన దాంట్లోనే అతను వేరే కుల వ్యక్తి ఇందులోకి వస్తే మన పై ఆఫీసర్లు అందరూ మన చంద్రబాబు నాయుడు గారు అందరి దృష్టిలో పెడుతున్నాం. మాకు న్యాయం చేయాలి. మా సంఘీయులు ఇందులో 50 మంది పాల్గొన్నాం. ఇందులో ఏదో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారనే కదా ఇందులో పాల్గొన్నాం. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు, ఏదో తలకు 50,000 వేసుకుని ఇందులోకి వచ్చాం. ఇందులోకి వచ్చినప్పుడు మేమేదో వేసుకుంటే వేరే కులపోళ్ళు వచ్చి అక్రమంగా ఇది చేస్తానంటే అది ఎంతవరకు న్యాయం? చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి ఈ నిర్ణయం తీసుకోవాలని. బినామీగా చేశారని డిఆర్ఐ ఎవరో పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి వేసారని వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాం. మేము వాళ్ళ ఇంటికి వెళ్ళి 2-3 రోజులు వాళ్ళ ఇంటికి వెళ్తే ఇంట్లో ఉన్నారు లేదు మాకు తెలియదు, లేరంటున్నారు. పోనేమో ఎత్తట్లేదు, మాకు సమాధానం చెప్పట్లేదు సరిగ్గానే. అందుకని మేము చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో పెడదాం, ఇది లోకేష్ గారి దృష్టిలో అని మేము ఇంకా ప్రిపేర్ అయ్యి ఎక్స్ఎన్జీ ఆఫీసర్ గారి దగ్గరికి వచ్చాం. ఈఎస్ కలెక్టర్ గారికి చెప్పాం. కలెక్టర్ గారికి చెప్తే దీనికి రేపు పొద్దున మాట్లాడదామన్నారు. లాటర్ అయిపోయింది. మా చైర్మన్ గారికి చెప్పాం. మా చెట్టుబల్లి సంఘం చైర్మన్ గారు కుడిపూడి సత్యబాబు గారికి చెప్పాం. చెప్తే ఎంత లేదు, ఇప్పుడు నేను ఎక్స్ఎన్జీ శాఖ మంత్రి గారితో మాట్లాడతాను కొల్లు రవీంద్ర గారితో అన్నారు. మాట్లాడారని అన్నారు. ఎంత లేదు, వాళ్ళకి ఏమి వెళ్దు, మన కులానికి కేటాయించింది వాళ్ళకి ఎందుకు వెళ్తుందని ఆయన భరోసా ఇచ్చారు మాకు. మా చైర్మన్ గారు ఇచ్చారు. మేము మళ్ళీ ఇప్పుడు రేపు పొద్దున మేము లోకేష్ గారి దగ్గరికి వెళ్దాం, అపాయింట్మెంట్ తీసుకుని చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి కలుద్దామని మేము అందరం, మా కులస్తులు అందరం మేము అనుకుంటున్నాం. ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే గారు తెలియజేసాం. స్థానిక ఎమ్మెల్యే ఎంత లేదు మాట్లాడతాను నేను అని అంటున్నారు. మాట్లాడేమని అన్నారు కంచేపు. మా చైర్మన్ గారు వచ్చి మా ఎమ్మెల్యే గారు తోడు కూడా మాట్లాడటం జరిగింది. ఎంత లేదు న్యాయం చేస్తామంటున్నారు. అలాగే 3 రోజులు 4 రోజులు తిరుగుతూ ఉన్నాం. అలాగా అయ్యా చంద్రబాబు నాయుడు గారు దయచేసి
మీరేదో ఫెడరేషన్ అని పెట్టి మామూలుగా మాకేదో గీత కార్మికులను చెట్టుబల్జీలని ఇచ్చారు, షాప్ ఇచ్చారు. ఆ షాపులోనే మళ్ళీ బెనామీలు తగులుకుని వాళ్ళ పేర్లు వేసేసి మాకు ఇంత అన్యాయం చేస్తే మేము తలకు 50,000 వేసుకుని మేము 50 మందికి చేకూరి ఇందులో మా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు బాబు మేము ఏదో చేసుకుంటున్నామని ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి అడుక్కుని ఇవన్నీ చేస్తే ఇవన్నీ చేశాక ఎవరో బెనామీ అని కొత్త మా కమ్యూనిటీకి సంబంధం లేనివాడు వచ్చి దోసుకుపోతున్నాడు. దానికోసం న్యాయం చేయాలని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం సార్. మేమంతా మీ దగ్గర కలుద్దాం అనుకుంటున్నాం సార్, మీ అపాయింట్మెంట్ తీసుకుని. నా పేరు నాగరాజు. నేను ఏలూరు చెట్టిపల్లి సంఘంలో ఒక సభ్యుడిని. కైకలూరు నియోజకవర్గంలో వైస్ ప్రెసిడెంట్ నేను. అయితే మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు చెట్టిపల్లి కులస్తులకి కేటాయించినటువంటి బార్ షాపులు మొన్న వేలంపాటలో మొన్న వేలంపేట వేయటం జరిగింది. అందులో లాటరీలో బైరెడ్డి విజయ్ కుమార్ అనే వ్యక్తి ఆయనకి తగలటం జరిగింది. అయితే బైరెడ్డి విజయ్ కుమార్ అనే వ్యక్తి మా కులస్తుడు కాదు. కావున దీనికి ఈ అధికారులందరూ కూడా దీనిపై విచారణ జరిపి మాకు న్యాయం చేయాలని, మాకు కేటాయించిన సీట్ని మా కులస్తులకి వచ్చేలా చేయాలని మేము కోరటం అయింది.